నమస్తే అండి అందరికీ. నిన్న కాకినాడలో జరిగిన ఘటన ఏదైతే ఉందో, కాకినాడ రూరల్‌లో అంటే కాకినాడ ఘాటీ సెంటర్‌లో ఉన్న గంటి మోహనచంద్ర బాలయోగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ స్కూల్‌లో నిన్న పోలీస్ వారు అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేందుకు ఆ స్కూల్‌కి వెళ్లారు. యాక్చువల్లీ రీసెంట్‌గా ఏంటంటే గత కొద్ది రోజులుగా అన్ని స్కూళ్ళల్లో కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌కి సంబంధించి అవగాహన కల్పించేందుకు అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా ఈ స్కూల్‌కి వెళ్ళడం జరిగింది. ఘాటీ సెంటర్‌లో ఉన్న బాలయోగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళడం జరిగింది. అయితే అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అయిపోయిన తరువాత పోలీసుల దగ్గరికి 6వ తరగతి పిల్లలు, 6వ తరగతి చదువుతున్న పిల్లలు వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళ మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్ ఈయన వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది. సో, కంప్లెయింట్ చేసిన కొద్దిసేపటికే పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా స్కూల్‌కి రావడం అయితే జరిగింది. ఆ టైంలో ఈ మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్ గారు స్కూల్‌లో లేరు. సో, ఇంటికి వెళ్లి ఆయన్ని అక్కడి నుంచి కొట్టుకుంటూ స్కూల్‌కి తీసుకొచ్చారు. ఇలా కొట్టడంతో ఆయన కంటికి కూడా బలమైన గాయమైతే అయింది. యాక్చువల్లీ రీసెంట్‌గానే ఆయనకి ఆపరేషన్ అయ్యి 3 స్టంట్స్ కూడా పడ్డాయని చెబుతున్నారు. బట్ కొట్టడం అంటే ఆ టైంలో వాళ్ళకున్న ఆవేశం, కోపం ఆ పని చేయిస్తది. కానీ కాస్త ఆలోచించి పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా పోలీసుల మీద వదిలేస్తే కాస్త బావుండేదేమో అనిపిచ్చింది. అయితే ఓకే. ఆ టైంలో ఆ కోపం అనేది కరెక్టే. అయితే ఇలాంటి వాటి కోసమే కఠినమైన చట్టాలున్నాయి. పిల్లల్ని అసభ్యకరంగా ప్రవర్తించడం, పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడితే గనక కఠినమైన చట్టాలున్నాయి మన దగ్గర. పోక్సో చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్. ఇది ఎంత కఠినమైందంటే నిజంగా పోక్సో చట్టం కింద కేసు నమోదైతే జీవితం ఎండ్ అయిపోయిందనే చెప్పుకోవాలి. ఇంత కఠినమైన చట్టాలున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అది మన ఊర్లోనే కాదు, పక్క ఊర్లోనే కాదు, మన రాష్ట్రం అనే కాదు, దేశవ్యాప్తంగా చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎందుకు చట్టాల మీద ఎందుకు భయం ఉండట్లేదు? అంటే పోక్సో చట్టం కింద కేసు నమోదైతే ఇంకా జీవితం అయిపోయినట్టే అన్న భయం ఎందుకు రావటం లేదు అసలు? తాజాగా ఒక 10 రోజుల క్రితం అనుకుంటా. 10, 15 రోజుల క్రితం కాకినాడ రూరల్‌లో ఉన్న తూరంగిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ మాస్టర్ మీద కంప్లెయింట్ చేయడం, పోలీసులు యాక్షన్ తీసుకోవడం, ఆయన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆయన మీద కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. అది జరిగి 10 రోజులు కూడా కాకుండానే మళ్ళీ ఈ స్కూల్‌లో ఈ ఘటన. ఎలా అయిపోయిందంటే పిల్లల్ని బయటకు పంపించడం కాదు, ఇంట్లో ఉంచడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, ఆఖరికి మన బంధువులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఎన్నో కేసులు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా గత 2, 3 నెలల క్రితం అనుకోవచ్చు. విజయనగరంలో ఉయ్యాల్లో నిద్రపోతున్న 6 నెలల పసికందుపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ నీచుడు. మరి ఏమనుకోవాలి? అసలు అప్పుడే వికసించిన పువ్వుల్లాగా కనిపిస్తూ ఉంటారు చిన్న పిల్లలు. వాళ్ళపై ఇలాంటి ఘాతుకాలకు పాల్పడాలనే మనసు ఏ విధంగా వస్తది? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలసలు? పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి లోపల వెయ్యడమే కాదు, కఠినమైన శిక్షలను కఠినంగా అమలుపరచాలి ఇలాంటి వాళ్ళకి. నిజంగా ఇలాంటి వాళ్ళని బహిరంగంగా ఉరితీయడం కూడా తప్పులేదని అనిపిస్తది. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదన్నది ఒక ఇదైతే, పోక్సో చట్టం గురించి అందరిలోనూ అవగాహన ఉంది. అసలు చట్టం గురించి కాకపోయినా ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తారని అందరికీ తెలుసు. అయినా ఎందుకు ఇలాంటి మృగాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు? సరే, మన ఇంట్లో వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు, లేదంటే చిన్న పిల్లలకి చాక్లెట్ ఆశ చూపో ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారనుకోవచ్చు. విద్యా బుద్ధులు నేర్పించే గురువులు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుంది? మనం ఒక స్టేజ్‌కి ఎదిగాము అంటే కేవలం మన తల్లిదండ్రులు మాత్రమే కాదు, అంతకన్నా మించి మన గురువు ప్రధాన పాత్ర పోషిస్తాడు. అలాంటి విద్యాబుద్ధులు నేర్పించి మనల్ని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్ళే గురువులే ఇలాంటి పైశాచిక కార్యక్రమాలు చేస్తున్నారంటే, పైశాచిక ఆనందం పొందుతున్నారంటే మనల్ని ముట్టుకొని అది ఎంత దారుణం అసలు. చిన్న పిల్లలు అసలు వాళ్ళని చూస్తే ఇలాంటి ఘటనలకు పాల్పడాలని అసలు ఏ విధంగా అనిపిస్తది? ఆఖరికి నేను ఒక విషయం చెప్తాను. ఆ మాస్టర్‌కి పెళ్లయింది. ఆయన దాదాపు 55-60 సంవత్సరాల మధ్య వయస్సుంటది. ఆయనకి 2 కూతుర్లున్నారు. చదువుకునే 2 కూతుర్లున్నారు. పెద్ద కూతుర్లున్నారు. మరి నీ ఇంట్లో ఆడపిల్ల లాంటి వాళ్ళే కదా! ఇలాంటి ఘటనలకు పాల్పడాలని అసలు ఏ విధంగా అనిపిస్తది? నువ్వే కదా వాళ్ళ చేత అఆలు దిద్దించింది. అసలు అంత చిన్న పిల్లల మీద అంత చిన్న పిల్లలనే కాదు,
ఆడదానికి బయటికి వెళ్తే రక్షణ లేదు. అది ఏ వయసైనా కానివ్వండి. అప్పుడే పుట్టిన పసికందు దగ్గర నుంచి 60, 70 ఏళ్ల ముసలివాళ్ళ వరకు అసలు ఏ వయస్సుతో సంబంధం లేదు. ఆడదైతే చాలు అఘాయిత్యాలకి పాల్పడి కొంతమందైతే చిన్న పిల్లల మీద అఘాయిత్యాలకి పాల్పడడమే కాకుండా అదెక్కడ బయటపడతదో అని వాళ్ళని చిదిమేస్తున్న కేసులు కూడా చాలా చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి వాళ్ళలో మార్పు రావాలంటే ఏం చేయాలి? కఠినతరం చేసిన చట్టాలున్నా సరే, ఇలాంటి ఘటనలు తరచూ రిపీట్ అవుతున్నాయంటే లోపం ఎక్కడుందనుకోవాలి? ఇలాంటి వాళ్ళని అసలేం చేయాలి?